ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు జనంలోకి విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో గతంలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు, జైలు నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి యాత్ర ఆయనకు బెయిల్ వచ్చాక ఆగిపోయింది. తిరిగి దాన్ని రేపటి నుంచి ప్రారంభించేందుకు భువనేశ్వరి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ కూడా వరుస టూర్లకు ప్లాన్ చేశారు. గతంలో చంద్రబాబును స్కిల్ స్కామ్లో సిఐడి అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలుసుకునే లక్ష్యంతో ఆమె ప్రారంభించిన నిజం గెలవాలి యాత్ర చేస్తుండగానే చంద్రబాబుకు బెయిల్ లభించడం, జైలు నుంచి విడుదల కావడం జరిగిపోయాయి. దీంతో భువనేశ్వరి యాత్ర కూడా నిలిచిపోయింది. తిరిగి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించేందుకు నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్టుతో అప్పట్లో చనిపోయిన కుటుంబాలను తిరిగి ఉత్తరాంధ్రలో పరామర్శించేందుకు భువనేశ్వరి వెళ్లనున్నారు. ఈ యాత్రను విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తారు. అనంతరం ఎల్లుండి శ్రీకాకుళంలో, ఈ నెల 5న విశాఖలో కొనసాగిస్తారు. ప్రస్తుతానికి ఇక్కడి వరకే షెడ్యూల్ ఖరారు చేస్తారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనలు కూడా ఖరారయ్యాయి.